మునుగోడు ఉప ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మునుగోడు ప్రజలకు ఎలాంటి అభివృద్ధి చేయలేదు. కుటుంబ పాలనను అంతమొందించేందుకు రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి మునుగోడు ఉప ఎన్నికకు సిద్ధమయ్యాడు. మునుగోడులో రాజగోపాల్ రెడ్డిని గెలిపించడం కోసం మేమెంత దూరమైనా వెళ్తామంటున్న ఆలయ జితేంద్రతో మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ ఫేస్ టు ఫేస్. గడ్డపై తన అభ్యర్థులను గెలిపించేందుకు 3 పార్టీలకు సంబంధించినటువంటి నేతలు పోటీ పడుతున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డి బీజేపీ పార్టీలో చేరిన అనంతరం కూడా బీజేపీ ఉప ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే బీజేపీ పార్టీ నుంచి తమ అభ్యర్థిని గెలిపించేందుకు బీజేపీలో ఉన్నటువంటి నేతలందరూ కూడా మునుగోడు వైపు ప్రయాణమయ్యారు. ఈ నేపథ్యంలో ఇక నవంబర్ 3న జరగబోతున్నటువంటి ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ప్రతి బీజేపీకి సంబంధించినటువంటి ప్రతి కార్యకర్త కూడా తన అభ్యర్థిని గెలిపించేందుకోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మునుగోడుకు సంబంధించి ఒక బూత్ ఇన్ఛార్జ్ గడుస్తున్నటువంటి ఆలా జితేంద్ర గారు ప్రస్తుతం అంతా ఉన్నారు. ఆయనతో మాట్లాడే బ్రదర్ చెప్పండి, ఇప్పటికే మునుగోడులో ఇప్పటికే హీట్ అంతా స్టార్ట్ అయిపోయింది. మరి రాజగోపాల్ రెడ్డిని గెలిపించేందుకు ప్రయత్నాలు ఏ విధంగా కొనసాగుతాయి? మునుగోడులో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తుందని ఇక్కడ నిన్న వాతావరణం చూడంగానే మనకు అర్థమవుతుంది. దాదాపు ఏ రోజు నుండి అయితే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసినారో ఆ రోజు నుండి కూడా ఈ ప్రభుత్వానికి ఒక వణుకనే పుట్టి ఎన్ని రకాలుగా ఇక్కడ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానివ్వండి, లేకపోతే సానుకూలంగా ఉండే వ్యవహరిస్తున్న వాళ్ళందరూ కూడా నానా ఇబ్బందులు గురి చేస్తున్నారు. కాబట్టి ఇది కేవలం వారు ఓడిపోతారనే భయంతో, కాబట్టి ఈసారి ఏ విధంగానైతే దుబ్బాగా హుజురాబాద్లో గెలిచినామో ఇక్కడ కూడా అదే విధంగా గెలవబోతున్నామనే నమ్మకం ప్రతి ఒక్కరిలో ఉన్నది. ఏ విధంగానైతే ఈ రాష్ట్ర పనితీరు ఉన్నదో మీ అందరూ కూడా తెలుసు, మళ్ళీ కొత్తగా చెప్పనవసరం లేదు. కాబట్టి మేము ఈ పుట్టపాక విలేజ్లో ఒక బూత్ ఇన్ఛార్జ్గా వచ్చి ప్రతి ఒక్క ఇంటిని ప్రతి ఒక్క ఓటర్ని కూడా కలుసుకొని భారతీయ జనతా పార్టీ చేసే కార్యక్రమాలు ఏదైతే వేరే రాష్ట్రాలలో డబుల్ ఇంజన్ సర్కార్ ఉందో అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయో ఇక్కడ కూడా ఎందుకు అలా అభివృద్ధి జరగట్లేదు, మరి ఇక్కడ కూడా సంక్షేమ పథకాలు ఎందుకు రావట్లేదు, ఇవన్నీ కూడా వివరించి మరి ప్రతి ఒక్కరు కూడా రాజగోపాల్ రెడ్డి గారికి ఓటేసి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని గెలిపించే విధంగా మేము ముందుకు సాగుతున్నాం. పుట్టపాక ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారో, సో ఓటర్లకి ఎగ్జాక్ట్గా పుట్టపాక ప్రజలకు ఓటర్లకు కానివ్వండి మా ఒక విజ్ఞప్తి, మీరు రాజగోపాల్ రెడ్డి గారిని గెలిపియండి. ఎవరైతే ఈ మునుగోడు ఎలక్షన్ వచ్చింది రాగానే 100 మంది ఎమ్మెల్యేలు వచ్చినారు, ఎంపీటీసీలు వచ్చినారు, మినిస్టర్లు వచ్చినారు, ఆ అధికార యంత్రాంగం అందరూ కూడా ఇక్కడ వచ్చినది. కాబట్టి ఇదే విధంగా అధికార యంత్రాంగం కానివ్వండి, లేకపోతే ప్రజా నాయకులు కానివ్వండి ప్రజల మధ్యలో ఉండాలంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ రాజగోపాల్ రెడ్డిని గెలిపియాలా. ఇంకొకటి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఏదైతే ప్రలోభాలు కానివ్వండి లేకపోతే బెదిరింపులు కానివ్వండి ఇటువంటివి అనేకము ఈ టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నది. ఇవన్నిటికీ మీరు భయపడకండి. ఖచ్చితంగా మీరందరూ కూడా ఒక ప్రశ్నించే గొంతులాగా మా ఎంబడి ఉండండి. రానున్న రోజులలో ఖచ్చితంగా ఈ ప్రాంత అభివృద్ధి అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే ఈ ఒక్క ఎలక్షన్ తర్వాత ఖచ్చితంగా మనకు ఏదైతే ఎలక్షన్స్ వస్తాయో రానున్న రోజులలో భారతీయ జనతా పార్టీ ఇక్కడ ప్రభుత్వం వచ్చే దిశగా అడుగులు వేస్తుంది. కాబట్టి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇక్కడ ప్రాంతానికి అన్నీ కూడా కావాల్సిన సదుపాయాలు అన్నీ కూడా అందే విధంగా ఇక్కడ నాయకులు మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారు. సో మొత్తంగా రాజగోపాల్ రెడ్డిని గెలిపించడం కోసమే లక్ష్యంగా పెట్టుకొని మునుగోడు ప్రజలందరూ కూడా ఆలోచించాల్సినటువంటి విషయం. రానున్నటువంటి రోజుల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో కీలకంగా మారినటువంటి మునుగోడు ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డిని గెలిపించేందుకు మునుగోడు ప్రజల సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి. ఈ మునుగోడు ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో ఒకసారి చూడాలి అంటూ కూడా మాట్లాడుతున్న మాటలు మనం చూసాం. వీడియో జర్నలిస్ట్ రాజుతో ప్రణయ్, న్యూస్ హైదరాబాద్.